ఘనంగా బల్లిపర్రు పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ వారు చూపించినటువంటి మార్గంలో ఈ రోజున మనం బీసీలుగా ఉన్నామంటే ఆ రోజున రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి విధానాన్ని బట్టి రిజర్వేషన్లు బట్టి ఈ రోజున మనం పదవులు ఉన్నతమైన పదవులు అనేక రకమైన పదవులు పొందుతున్నాం. కనుక మనం ఎప్పుడూ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల ప్రకారం మనం ముందుకెళ్తామని రానున్న రోజుల్లో వారు చూపించినటువంటి బాటలో ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉప్పల రాము గారి ఆధ్వర్యంలో పెడన మండలం బల్లిపారు గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. ముందుగా పెడ నియోజకవర్గ ప్రజలందరికీ, అంబేద్కర్ అభిమానులకి అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారత రాజ్యాంగాన్ని ఎవరు రాయాలనే ఒక ప్రణాళికతో మరి అప్పటి ఉన్నటువంటి పెద్దల మేధావులందరూ కూడా మరి భారత రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి తన యొక్క మేధస్తో, తన యొక్క అనుభవంతో, తను చదివినటువంటి చదువుతో మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రాసి 1949 నవంబర్ 26న మరి పార్లమెంట్లో సమర్పించడం, మరి పార్లమెంట్లో ఆమోదించడం, ఆ రోజున ఈ రోజున మరి భారత రాజ్యాంగ దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే 1949 నవంబర్ 26 రోజున భారత పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదింపబడిందో, తర్వాత 1950 జనవరి 26 నుంచి మరి అది అమల్లోకి రావటం, మరి ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాథమిక హక్కుల్ని, ఆదేశ సూత్రాలని, ఏదైతే పార్లమెంట్ వ్యవస్థ ఉందో, రాష్ట్రపతి వ్యవస్థ ఉందో, గవర్నర్ వ్యవస్థ ఉందో, శాసనసభ వ్యవస్థ ఉందో, మరి అన్ని కూడా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారాలు, ఏదైతే ఆర్టికల్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్, షెడ్యూల్స్ 15 షెడ్యూల్స్, 25 పార్ట్స్, మరి అన్నింటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారంలో ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రౌఢులు కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఈ రోజున మనందరం చూస్తున్నాం. ఏదైతే మరి భారత రాజ్యాంగం లేకపోతే మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఎప్పటికప్పుడే మరి బ్రిటిష్ పాలన ఉన్నటువంటి ఆ యొక్క వారి కింద విధుల్లో నలిగిపోయి మరి మన జీవన వ్యవస్థ అస్తవ్యస్తమయ్యేది. ఈ రోజున ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతత్వం ప్రతిదీ కూడా లభించిందంటే అది కేవలం ఒక భారత రాజ్యాంగం ద్వారా లభించింది తప్పనిసి ఏ ఒక్కరు కూడా మరి ఈ భారతదేశ పౌరులకు ఇచ్చినది కాదు. మరి ఆయన యొక్క మేధస్సుని ఎంతో శ్రమించి భారతదేశంలో ప్రతి పౌరుడు సమానంగా బతకాలి, మంచి విధులతో బతకాలి, హక్కులతో బతకాలి, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో పౌరులందరికీ ఇచ్చారు. మరి ఈ భారతదేశంలో యొక్క ప్రతి పౌరుడు కూడా మరి ప్రతి ఒక్క సంవత్సరం రాజ్యాంగ దినోత్సవమే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటూ మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని, ఆయన ఆశయాలను ముందుకు సాగించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియపరుచుకుంటూ మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మరి అధ్యక్ష, మీ ద్వారా మరి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మంచి ధర, మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేశాను. నా మాట కాదు ఇది. ఇక్కడ పెడ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడు అసెంబ్లీలో ప్రస్తావించిన మాట నేను చెప్తా ఉన్నా. కాబట్టి మీరు దయచేసి రైతులందరూ కూడా మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఖచ్చితంగా పూర్వం ఏదైతే ఉందో దానికంటే కూడా పెంచి ఇవ్వాలి. ఎందుకంటే రైతులేందే ఈ దేశం లేదు. మనం 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే రైతు పెట్టిన భిక్ష మనకి. కాబట్టి మీరు సత్వరమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఈ అరాచకాల మీద, ఈ చిత్రహింసల మీద దృష్టి పెట్టడం కాదు, రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి మద్దతు ధర వచ్చేలాగా చూడాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన స్మరించుకుంటూ భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, జాతులు మరి అందరికీ కూడా ఎంతో
శాంతియుతంగా జీవిస్తూ ఉన్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. అలాగే ఈనాడు పెద్దలు చాలామంది చాలా గొప్పగా చెప్పారు రాజ్యాంగం గురించి. మరి ఎవరు ఏ పని చేసినా, ఎవరు ఏ పదవిలోకి వచ్చినా, బాబురావు గారు చెప్పినట్లుగా ఒక సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు కూడా మరి మహిళలకు కానీ, అలాగే వివిధ కులాలకు కానీ, వీరందరూ అంటే ఒక రాజకీయమే కాదు, ఏది చేపట్టాలన్నా ఏది చేయాలన్నా సరే, మరి విద్య, వైద్యం, అలాగే చదువు, అలాగే అనేక రకాలైనటువంటి రిజర్వేషన్స్ కేవలం మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే మరి ఇవాళ ఇంతమంది మరి స్వేచ్ఛగా వారి వృత్తులు, జీవన విధానం కొనసాగిస్తున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహనీయుడికి ఈ భారతదేశంలో మరి ఆయన యొక్క కీర్తిని ఇముడింపజేసేలాగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మననం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం 10 కాలాల పాటు అలాగ ఉండాలన్న ఉద్దేశంతో మరి విజయవాడ నగర నడిబొడ్డున అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున దాదాపు 150-200 అడుగుల విగ్రహాన్ని ఒక 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారంటే అది మరి ఆయనకి ఎంతో ఘనమైన నివాళి. ఆయన ఈ కలకాలం కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అని ఒక ఆయన యొక్క జ్ఞాపకం పదిలంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇప్పటివరకు ఎంతోమంది నాయకులు, ఎన్నో పార్టీలు వచ్చినా సరే ఎవరో కూడా ఈ భారతదేశంలో ఇంతవరకు అంత పెద్ద విగ్రహం లేదు, ఎత్తైన విగ్రహం కూడా. కేవలం ఒక విగ్రహం పెట్టే సరిపెట్టుకోలేదు జగన్ గారు. మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలు చదువు పట్ల, అలాగే విద్య పట్ల, అలాగే అనేక రకాలైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, అలాగే అంటే బలహీన వర్గాలు అంటే ఒక ఎస్సీనో, బీసీనో, మైనార్టీనే కాదు, ఓసీల్లో కూడా ఉండేది ఒక 10% గొప్పోళ్ళు, డబ్బున్నోళ్ళు, మిగిలిన 90% కూడా బిలో పవర్టీ లైన్, అంటే వాళ్ళు కూడా బలహీన వర్గాల కిందే లెక్క. ఎందుకంటే వారందరినీ కూడా మరి ఆదుకున్నది, మరి వారందరికీ కూడా వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రాజకీయం ఎప్పుడూ ఒక్కొక్కసారి అవకాశం ఒకరికే, ఇంకోసారి అవకాశం ఇంకోళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి పరిపాలన చేశాడు, అదేవిధంగా జగన్ గారు కూడా చేశాడు. ముఖ్యంగా అంబేద్కర్ విధానాన్ని, ఆయన ఆలోచనని, ఆయన చూపిన రాజ్యాంగ ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని 10 మందికి పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా దీన్ని ఘంటాపథంగా చెప్పగలం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మరి ఈవేళ మన రాష్ట్రంలో కూటమి ఏదైతే ఉందో మరి ఎన్నో కళ్ళబొల్లి హామీలు, సూపర్ 6 అని చెప్పేసి అని అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఈవేళ వరకు కూడా ఏది కూడా ఆచరణలో పెట్టలేదు, ఒక పెన్షన్ తప్ప. మిగిలినవన్నీ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే సమయం కావాలి. మరి మీరు కూడా చూశారు, మన శాసన మండలిలో మరి ప్రజలందరికీ వాగ్దానం చేసిన సంవత్సరానికి 3 బండ్లు, కానీ బడ్జెట్లో పెట్టింది ఒక బండకే, అంటే ఒక గ్యాస్ సిలిండర్కే వాళ్ళు బడ్జెట్లో పెట్టారు, అమౌంట్ కేటాయించడం జరిగింది. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో మరి ఈవేళ కూడా మీరు గమనించినట్టయితే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది యువతీ యువకులు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎందుకంటే మాకు పేపర్లో ఒక సాక్షి తప్ప వేరేదేం లేదు, ఎవరు కూడా మాకు పెద్దగా కవరేజ్ కూడా ఉండదు, మనం చేసేవి కూడా ఎవరు పెద్దగా చేయరు, కొంతమంది మిత్రులు తప్ప, కొన్ని మీడియా సంస్థలు తప్ప. కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి బలమైన మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళని పందిని నంది, నందిని పందని చెప్పి ఏదైనా సరే చూపించగలరు. కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సానుభూతి పరులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే ప్రభుత్వం చేసేటువంటి దౌర్జన్యాలని, అలాగే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి చిత్రహింసలు చేసి, అలాగే కొంతమంది కేసులు బనాయించి అక్రమంగా జైల్లో నిర్బంధించితే వీటన్నిటిని సోషల్ మీడియా వేదికగా బయట పెడతా ఉంటే, వాళ్ళు చేసే తప్పులను ఎండగడతా ఉంటే దాన్ని సహించలేక ఎవరైతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నారో
వారందరిని తీసుకెళ్ళి అక్రమంగా కేసులు పెట్టడం. ఒక పెడంలో కేసు పెడతారు, మార్చి మళ్ళీ బందర్లో ఇంకోటి పెడతారు, మార్చి ఇంకోటి ఏలూరులో ఇంకోటి పెడతారు, అవసరం తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకోటి పెట్టిస్తారు. అట్లా భయభ్రాంతులకు గురి చేసి ఎవరో కూడా మళ్ళా పార్టీ వైపున యాక్టివ్గా ఉండకూడదు, ఈ పార్టీని అంతం చేయాలనే ఆలోచనతో వాళ్ళ దుర్బుద్ధితో దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. మీరు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, బంతి నేలకేసి కొడితే ఎంత బలంగా మళ్ళీ పైకి లేస్తుందో అదే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేసులు కొత్త కాదు. అలాగే మీరు నిర్బంధాలు, మీ కొట్లాట్లు మీరు ఎన్ని పెట్టినా సరే, ఎంత చిత్రహింసలకు గురి చేసినా ఖచ్చితంగా మళ్ళా ప్రజలందరూ కూడా మా పక్షాన, ఎందుకు మా పక్షానికి వస్తారంటే మీరు చేసే దుర్మార్గమే ప్రజల మనసును మార్చిద్ది, మీరు చేసే అరాచకాలే ప్రజల మనసులు మార్చిద్ది. మీరు ఏదైతే ఇచ్చిన దొంగ హామీలు ఉన్నాయో అవన్నీ మీరు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఇప్పటికే గ్రామాల్లో వాళ్ళు మననం చేసుకుంటున్నారు. అయ్యో జగన్ ఉంటే ఈ పాటికి ఇది వచ్చేది, అయ్యో జగన్ ఉంటే అది వచ్చేది, జగన్ ఉంటే ఇంకో పని చేసేవాడు అని ఇలాగ అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వారు, ఆలోచన